గుడ్ ఫ్రైడే సందర్భంగా రాజమండ్రిలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ మరియు లూథరన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక సెంట్రల్ జైల్ పార్క్ నుండి సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న హోలీ ట్రినిటీ చర్చ్ వరకు కొనసాగింది. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో క్రైస్ట్ వర్షిప్ ఫౌండర్, అంతర్జాతీయ ప్రసంగికులు బ్రదర్ జాన్ వెస్లీ, మోజెష్ గారు, దేవభూషణ్ కుమార్ మొదలగు సంఘ కాపర్లు పాల్గొని దేవుని పునరుద్ధరణ కొరకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ గూడాల జాన్సన్, సెక్రటరీ నల్లి శాంసన్, గోడి మోజెష్, జై సుందర్, పిట్టా సుమన్, సుకుమార్, సునీల్, విలియం, మనోహర్, ప్రశాంత్, సుహాస్, నూతన పాటి వినయ్, అన్ని క్రైస్తవ సంఘాలు పాల్గొన్నాయి. నమస్కారం. సమాధానాలు ఇవ్వడానికి వచ్చారు. ఎవరైతే ఆయన హృదయంలో చేర్చుకుంటారో వారిని ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్ది పరలోకాన్ని, నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి యేసుప్రభు ఇష్టపడుతున్నారు. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ ప్రతి ఒక్కరిని రక్షించడానికి లోకానికి వచ్చారు. పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారని బైబిల్ సెలవిచ్చింది. రోమా 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే నమ్మువారు యేసు క్రీస్తు ప్రభు కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారని రోమా పత్రిక 3:23-24 వచనాల్లో రాయబడింది. యేసు క్రీస్తు ప్రభు మనందరినీ రక్షించడానికి లోకానికి వచ్చారు కనుక ఆయన ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారు ఆత్మరక్షణ పొంది ముందుకు కొనసాగుతారు. దేవుడు మన రాజుకు నిత్య జీవాన్ని ఇచ్చే యేసు క్రీస్తు ప్రభువుకు హల్లెలూయా. మీ సంఘాలు ఊపుతూ పాడదామా?
వెళ్తారా ముందు